ధనాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో హెచ్చరికలు చేయబడ్డాయి. ధనం ఉండడం తప్పు కాదు, కానీ ఆ ధనం మన జీవితంలో విగ్రహంగా మారడం అన్నది తప్పు. అందుకే ధనం మంచి దాసుడు, చెడ్డ యజమాని. ధనం ఎప్పుడు కూడా దాసుడుగానే ఉండాలి, కానీ మన మీద ఎప్పుడూ యజమానుడు కావద్దు. కానీ ధనం దాసుడుగా తన ప్రస్తావనని ప్రారంభించి యజమానుడై కూర్చుంటుంది. ఇది పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అందుకే ధనాన్ని గురించి ఒక క్రైస్తవుడికి దేవుడిచ్చిన హెచ్చరికలు పరిశుద్ధ గ్రంథంలో ఇన్ని కాదు. లూకాసు వార్తలో ధనవంతుల గురించి చూస్తాం మనం, కానీ ఆ ధనవంతుల్లో మనం ఒకే ఒక్క ధనవంతుడు పేరు రాయబడ్డది. ఆ ధనవంతుడు మాత్రమే క్రీస్తు మార్గంలోకి వచ్చి రక్షణ పొందాడు, రక్షణ భాగ్యాన్ని పొందాడు, అబ్రహాము కుమారుడు అనిపించుకున్నాడు. లూకాసు వార్తలో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఉపమానాలు నిజంగా మనందరికీ ఒక హెచ్చరిక. యేసుక్రీస్తు ప్రభు లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఆ ఉపమానంలో ఆ ధనవంతుడు ఏమనుకున్నాడు తెలుసా? విస్తారంగా పండింది 12వ అధ్యాయం 19వ వచనం. నా ప్రాణమా అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడు, తిను తాగు సుఖించు అంటున్నాడంట. దేవుడు లేడు, ధనవంతుడికి ఎప్పుడు దేవుడు ఉండడు. ఎందుకో తెలుసా? ఆ దేవుని యొక్క స్థానాన్ని ధనం వచ్చి ఆక్రమిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఉపమానం, ఆ ధనవంతుడు విస్తారంగా పండినప్పుడు వాడు ధనం మీద తన దృష్టి ఉంచాడు, కానీ ఇక వాడి హృదయం ధనంతో నిండిపోయింది, దేవుడికి స్థానం లేదు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక ధనవంతుడని యవ్వనుడైన అధికారి వచ్చాడు. ప్రభు, నీ ధనాన్ని అమ్మి పేదలకిచ్చి వచ్చి నన్ను వెంబడించంటే వాడు రాలేదు. ఒక ధనవంతుడి గురించి ప్రభు చెప్పాడు, ధనవంతుడు లాజరు. ఆ ధనవంతుడు ప్రతిదినం బహుగా సుఖపడుతూ ఊదారంగు వస్త్రాలు ధరిస్తున్నాడు, కానీ అతని జీవితంలో కూడా దేవుడు లేడు. చూసారా, ఈ ముగ్గురు ధనవంతులు పేర్లు రాయబడలేదు, కానీ ధనవంతులుగా వారి జీవితాన్ని ముగించారు. వారు నిత్య నాశనమునకు వెళ్ళారు. ఎందుకంటే వారి ధనాన్ని బట్టి నిత్య జీవాన్ని గురించి వారు ఎన్నడూ ఆలోచించలేదు. మరణమున కావల మరొక జీవితం ఉందని, ఈ జీవితం ఆ జీవితానికి సిద్ధపాటని గ్రహింపు లేని వారిగా ఉన్నారనమాట. కానీ ఇంకొక ధనవంతుడు ఉన్నాడు, మేడి చెట్టు ఎక్కాడు, ఏసు ఎవరో చూద్దాం అనుకున్నవాడు ఏసుని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఏసై అన్నాడు, త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని. ఏసును చేర్చుకున్నాడు, లేచాడు, తీర్మానం చేశాడు, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తా, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే 4 గంటలు ఇస్తా, నాకు వద్దు ప్రభు, నాకు నువ్వు కావాలి ప్రభు అని అడిగి ఇంటికి రక్షణ వచ్చింది. 4 ధనవంతుల్లో ఒక్కడే రక్షణ పొందాడు, అందుకే ఆ వ్యక్తి పేరు రాయబడింది. ధనం చూసారా, ధనం మనల్ని ఏం చేస్తుందంటే దేవుణ్ణి మర్చిపోయేటట్టు చేస్తుంది ధనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 7-8 వచనాల్లో అగూరు చెప్తాడు ఆ మాటలో, ప్రభా ఎక్కువ వద్దు తక్కువ వద్దు, ఎంత కావాలంతే, అంతవరకు చాలు. కానీ మనం ఆ ధనం గురించే ప్రార్థన చేస్తాం. ధనం లేకపోతే ఎలా అంటాం? ఈ ప్రపంచం అంతా ధనం చుట్టే తిరుగుతుంది అంటాం. అవును, ఈ ప్రపంచం ధనం చుట్టూ తిరుగుతుంది, ధనం చుట్టూ తిరుగుతుంది. ఆ ధనం నీకు వస్తే నువ్వు దాని చుట్టూ తిరుగుతావు. ధనం దేవుని మర్చిపోయేటట్టు చేస్తుంది. ఈ ధనం వాక్యము మనలో ఎదగకుండా అణిచివేస్తుంది. మత్తయి సువార్త 13:22 అణిచివేస్తుంది. ఈ ధనం మనల్ని శోధనలో ఉరిలో పడేటట్టు చేస్తుంది అంటున్న పౌలు గారు తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6-10 వచనాల్లో. ధనం గర్విష్ఠులుగా చేస్తుంది. గర్వాన్ని మనం ప్రదర్శిస్తాం ధనం ద్వారా. మార్కు సువార్త 10:24 ధనవంతుడు అనుకుంటాడు, నాకు ధనం ఉంది, నేను ఏదన్నా చేస్తాను అనుకుంటాడు. వాడికి ఆశ్రయపట్నంగా ఉంటుంది. ధనం తన జీవితంలో విగ్రహంగా మారిపోద్ది. ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి ఉండదు. ధనం ఉంది కదా, నేను ఏదన్నా చేస్తానని. అందుకే దేవుడు అన్నాడు, దేవునికి సిరికి దాసులుగా ఉండలేరని చెప్పాడు. పరిశుద్ధ గ్రంథంలో ధనవంతులు లేరా? ఉన్నారు. అబ్రహాము ధనవంతుడు, మోషే ధనవంతుడు, యేషోబు ధనవంతుడు, యాకోబు ధనవంతుడు, మరి యోబు ధనవంతుడు, దావీదు ధనవంతుడు. వీరి ధనం దేవుని నుండి వీరిని పక్కకు తీసుకొని వెళ్ళలేదు. ధనం ఉంది, ధనం చెడ్డది కాదు, ధనం మంచిదే. మంచి దాసుడు, చెడ్డ యజమానుడు. ఆదిమ సంఘంలో వారి ఉమ్మడి ఆస్తులు అమ్మేసి వారి ధనాన్ని తెచ్చి ఎక్కడ పెట్టారు? అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. అంటే ధనం యొక్క స్థానం అది. ఇందాక చెప్పాను, మంచి దాసుడు. కానీ ఆ ధనం ఉండాల్సింది అక్కడే. కానీ ఆ ధనం పైకి ఎక్కి నెత్తి మీద కూర్చుంటే చెడ్డ దాసుడు అవుతాడు. అర్థమవుతుందా? ధనం
ఉండాలి, కానీ దాని స్థానాన్ని గుర్తెరగాలి. అరే ధనం లేకపోతే ఎట్టండి, ధనం లేకపోతే ఏం చేయలేం, నిజమే కదా. ధనం లేకపోతే ఏం చేయలేం, కానీ ధనం వచ్చిన నాడు నీవుగా ఉంటావా? నీ స్థితి మారకుండా ఉంటుందా? దేవునికి దూరం అవ్వకుండా ఉంటావా? గర్వం లేకుండా ఉంటావా? దేవుడు నీకు ధనాన్ని ఇచ్చినప్పుడు దాన్ని దేవుని పేరట వాడగలగడానికి సిద్ధమైన మనసేనా? ఆ ధనం విషయంలో నమ్మకంగా ఉంటావా? దీనికి జవాబు ఉందా? చేయగలరా? ఆధ్యాత్మిక విషయాల్లో ముందుకు సాగగలవా? మీరు ఆలోచించండి. ధనవంతులైన వారు ఇహలోకమందు గర్విష్ఠులు కాక అన్నాడు. ఏంటే గర్విష్ఠులుగా మారుతారు. ధనం ఉంది కదా, అందుకే కదా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా నిత్య జీవాన్ని పొందడానికి నేను ఏం చేయాలన్నప్పుడు యేసయ్య అన్నారు, ధర్మశాస్త్రాన్ని గురించి చెప్పాడు, ఆజ్ఞలన్నిటి చెప్పాడు, ముచ్చటించాడు. ఇవి చిన్నప్పటి నుంచి నేను పాటిస్తూనే ఉన్నాను కదా అన్నాడు. అయితే నీకు ఇంకొకటి కుదువుగా ఉంది, నీ ఆస్తిని అమ్మి పేదలకిచ్చి వచ్చి నన్ను వెంబడించు. చూసారా, మొక్కం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. వాడు ధనాన్ని విడిచిపెట్టాడు. ధనం కావాలి, ధనాన్ని వదలడు. ధనవంతులు చేసే పని అది. కాబట్టి మనం అగూరు చెప్పినట్టుగా ప్రభా ఎక్కువద్దు తక్కువద్దు, నాకు ఎంత అవసరం అంతే. ఒకవేళ మీరు ధనవంతులుగా ఉంటే సంతోషమే, అయితే ఆ ధనం మీకు దేవునికి మధ్య అడ్డు రాకూడదు. ధనం ఉండడం మంచిదే, అయితే ఆ ధనం ఎప్పుడు మీకు దాసుడిగానే ఉండాలి. ధనం ఉండడం మంచిదే దేవుని పరిచర్యకు వాడినంతకాలం. ధనం ఉండడం మంచిదే దేవుని రాజ్య వ్యాప్తి కొరకు. ధనం ఉండడం మంచిదే అనేక పేదలకు సహాయం చేయనట్లుగా. ధనం ఉండడం మంచిదే ప్రభు పరిచర్యలో పాలు పంపులు పొందినట్టుగా. లేకపోయినా మంచిదే. ప్రభు నీకేది కావాలో, ఎప్పుడు కావాలో, ఎంత కావాలో, ఎలా కావాలో ఆయన ఇచ్చే దేవుడు. ఆయన హృదయాంతరంగా ఎరిగిన దేవుడు కదా. అంతేకాని ధనం ఎప్పుడు మనకు సమస్య కాకూడదు. వింటున్నారా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనకి సమస్తమును అనుగ్రహించు దేవుడు ఉన్నాడు. ఆయన మహిమైశ్వరం చొప్పున మన ప్రతి అవసరత తీరుస్తాడు. అంతేకాని ధనవంతులుగా ఉండడానికి ధనాశ అన్ని కీడులకు మూలం. అది కలిగి ఉండకండి. నీకేది కావాలో దేవుడు ఇస్తాడు, మన అక్కర్లు తీరుస్తాడు, కోరికలు కాదు. కాబట్టి ఈ దినాన మనం తెలుసుకోవాల్సిన విషయం, ధనాశొద్దు, క్రీస్తు యందు నమ్మిక కావాలి. ఎందుకంటే ధనం పెరిగిన కొలది మన హృదయం ఇట్టే వెళ్తుంది. ఈ ధనం దేవునితో పోటీ పడుతుంది. దేవునితో పోటీ పడేది మనకెందుకు? మనకు దేవుడు ఉంటే చాలు. ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదలు వెదికినప్పుడు సమస్తమును అనుగ్రహించబడతాయి. గుర్తుపెట్టుకోండి, ధనం మంచి దాసుడు, చెడ్డ యజమాని.